టిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ వారం రాశిఫలాలను పరిశీలిద్దాం. కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వారందరికీ కూడా ఈ వారం చాలా బ్రహ్మాండంగా ఉందండి. అయితే మేషరాశిలో రవి, తర్వాత కన్యా రాశిలో కేతువు, మరి అలాగే ఈ యొక్క కుజుడు కర్కాటక రాశిలో, కేతువు కన్యా రాశిలో, రవి గురుడు వృషభ రాశిలో, మరి ఈ యొక్క మేషరాశిలో బుధ, శుక్ర, రాహు, శని గ్రహాలు ఇవన్నీ కూడా మీనరాశిలో ఉన్నాయి. కాబట్టి వీళ్ళందరూ కూడా ఏం చేస్తారండి, కర్కాటక రాశి వారికి అంటే మొన్నటిదాకా అసలు పనులే అవ్వట్లేదు, ఇప్పుడు పనులు అవుతున్నాయి. అంతేకాకుండా ఈ కర్కాటక రాశి వాళ్ళందరికీ కూడా పోలీస్ రైడింగ్లు జరుగుతున్నాయి కొంతమందికి. అంటే ఎలాగండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏవో మెడికల్ షాప్లో ఎవరు రన్ చేస్తూ ఉంటారు కదా, అలాంటి వాటి మీద మీకు ఇబ్బందులు, ప్రభుత్వం నుంచి ఇబ్బందులు రావడము, ఇలాంటి ప్రభుత్వ పనులు కొంచెం వెనుకంచు వేయడము, ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. దీనికి కారణం ఏంటంటే ఆ మిథున రాశి వాళ్ళతో దోస్తానా చేశారు, దోస్తానా చేయకపోయినది పక్కనే ఉంది కదా, దాన్ని గజ్జి మీకు కంటిన్యూ చేసింది అనమాట. కాబట్టి ఈ వారం అంతా కూడా మీరు పోలీస్ స్టేషన్లు, కోర్టులు, కొంతమందినైనా మొత్తం అందరూ కాదు వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే కూరగాయల బిజినెస్లు, రైసులు, ధాన్యాలు, అపరాలు చేసేటటువంటి వాళ్ళ బిజినెస్లు అన్నీ కూడా బ్రహ్మాండంగా మీకు లాభాల్లో ఉంటాయన్నమాట. ఇకపోతే ఈ యొక్క స్టూడెంట్స్ని మనం తీసుకున్నట్లయితే లాభంలో గురుడు ఉన్నాడు కాబట్టి చక్కగా వీళ్ళందరూ కూడా బ్రహ్మాండమైనటువంటి చదువు చదువుతారు, మంచి రిజల్ట్స్ వస్తాయి. కొత్త కాలేజీల్లో మీకు సీట్లు, మీరు కోరుకున్న చోట్ల సీట్లు రావడం అనేటటువంటి అవకాశాలు ఉన్నాయి. అయితే నిద్ర పట్టదండి కర్కాటక రాశి వాళ్ళకి. తర్వాత తెగ చదివేస్తూ ఉంటారన్నమాట. ఇక ఈ యొక్క జొన్న రొట్లు ఇవి తినకపోతే ఒళ్ళు పెరిగిపోద్దని చెప్పి డాక్టర్లు చెప్పేసరికి కాలేజీల్లో ఉన్నటువంటి పిల్లలు కూడా హాస్టల్లో భోజనాలు మానేసి మరి మీరు ఆకలితో ఉంటున్నారు. ఇలా అయితే కళ్ళు తిరిగి పడిపోతారు. కాబట్టి అమ్మ, హాస్టల్లో ఫుడ్ తినేయండి, అలాగే ఈ యొక్క జొన్న రొట్టెలు కూడా తినేయండి అమ్మ, డాక్టర్లు అలాగే చెప్తారు. కాబట్టి ఇంకా ఈ యొక్క రాశి వారు కొత్త వ్యాపారాలు చేయాలని ఆలోచిస్తారు. ప్రేమ వ్యవహారాలలో అందరూ కూడా సక్సెస్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి కర్కాటక రాశి వారికి. అందుకని మీ తల్లిదండ్రులకు చెప్పి ప్రేమించుకోండి అమ్మ. అలాగే ఈ యొక్క రాశి వారికి అందరికీ కూడా కొత్త పొలాలు కొనడం, అంటే మీ అందరికీ కూడా ఇక తిరగలేదన్నమాట, ఎక్కడికో వెళ్ళిపోతారు ఆకాశంలోకి, అంత బాగుంటుంది. కాబట్టి ఇంకా ఇవన్నీ కూడా మనం జాతకాలు ఏంటండి, ఇవన్నీ మనం కోట్ల మంది కామన్ ప్లాట్ఫారం మీద చెప్పబడేటటువంటివి. కాబట్టి మీ వ్యక్తిగత జాతకాల కోసం మీరు చక్కగా మేము ఫ్రీగా చెప్తాం జాతకాలు, నాన్ కమర్షియల్ బేసిస్తో మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు. నిజంగా ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు ఇది ఛానల్ కల్పిస్తున్నటువంటి సౌకర్యం. లేకపోతే ఈ యొక్క రాశి వారికి పరిహారాలు మనం తీసుకున్నట్లయితే కర్కాటక రాశి వారికి మనకి కుజుడు అస్సలు బాగుండలేదండి. అందువలన కుక్కలు గరిచేస్తాయి ఈ పరిహారం చేసుకోకపోతే, మీకు ఒంటరిగా కనుక వెళితే. కాబట్టి కుజ జపం చేసుకోండి, కుజ స్తోత్రాలు చదువుకోండి. కుజుడికి కిలోంపావు కందుల్ని ఎరుపు రంగు వస్త్రాలనిచ్చి పేద బ్రాహ్మణులకి మంగళవారం నాడు ఉదయం 9 గంటలకు దానం చేసుకోండి. అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి అభిషేకం చేసుకొని ఇంట్లో ఓం శరవణ భవ అనే మంత్రంతో జపించండి. ఈ రకంగా చేసుకున్నట్లయితే బ్రహ్మాండంగా ఉంటుంది. ఈ వారం శుభమస్తు.